నమస్తే అండి. నా పేరు గోవర్ధన్ ముఖ్యర్ల. గత 6 సంవత్సరాల నుంచని మనకి రియల్ ఎస్టేట్‌కు సంబంధించి అనాలిసిస్ చేస్తుంటాము. ఈ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించి గైడ్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఈరోజు సాగర్ హైవేకి సంబంధించి సాగర్ హైవే మార్కెట్ ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, సాగర్ హైవేలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టొచ్చు, ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది ఒకసారి మనం సాగర్ హైవే గురించి డిస్కస్ చేద్దాం. సాగర్ హైవే మేజర్‌గా మనకు ఇక్కడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబరు 12 అవుతుంది ఇది. ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 అనేది బొంగుళూరు జంక్షన్. ఈ బొంగుళూరు జంక్షన్ తర్వాత నెక్స్ట్ వచ్చేది మంగళపల్లి తర్వాత ఇబ్రహీంపట్నం తర్వాత యాచారం. మేజర్ ఈ ఏరియాలో ఈ సాగర్ హైవేలో ఉన్న మేజర్ కీ పాయింట్స్ అనమాట. అయితే సాగర్ హైవే అనేది ప్రస్తుతానికి కొంత ఇప్పుడు ఉన్న ఎంటైర్ హైదరాబాద్ మార్కెటే కొంత అటు ఇటుగా ఇబ్బందిలో ఉన్నది అనుకుంటే, అట్ ద సేమ్ టైం సాగర్ హైవే కూడా ఇంకా కొంచెం ఇబ్బందిలో ఉంది. అయితే సాగర్ హైవే అనేది భవిష్యత్తులో అంటే మనకు ఒక 6 to 7 years తర్వాత ఇది చాలా డిమాండ్లోకి రాబోతుంది. ఎందుకు అనంటే మనకున్న మేజరు ఇక్కడున్న ఇప్పుడు ఈ హైదరాబాద్లో మేజర్ రియల్ ఎస్టేట్ అనుకుంటే ఎవరిని అడిగినా కానీ బెంగళూరు హైవే అంటాము, ముంబై హైవే అంటాము, శ్రీశైలం హైవే, ఫ్యూచర్ సిటీ, లేదనుకుంటే అటు సైడు షామీర్పేట సైడ్ వెళ్తే నార్త్ మార్కెట్ కొంత, ఈస్ట్ సైడ్ అంత పెద్దగా మార్కెట్ ఏం లేదు, ఈస్ట్ సైడ్ కూడా అది వరంగల్ హైవే, విజయవాడ హైవే ఇవి చెప్తాము. అంటే మేజర్ మార్కెట్ అనేది ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే. ఇది ఎవరికి ఇన్వెస్టర్స్కి ఎవరు ఆలోచించినా ఈ 3 హైవేల మీదనే ఆలోచిస్తారు. వీటి తర్వాత ఇప్పుడు ఏదైతే గతంలో ముంబై హైవే ఒక స్పీడ్గా వెళ్ళిపోయి ఇప్పుడు ఈరోజు మనం కొనలేని పరిస్థితిలో సాచురేటెడ్లో ఉన్నదో, ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ బెంగళూరు హైవేకి షిఫ్ట్ అవ్వడము, బెంగళూరు హైవే కూడా ప్రస్తుతానికి మంచిగా నడుస్తుంది. అంటే బెంగళూరు హైవే ఆర్గానిక్ హైవే, అది దాన్ని మనం ఎవరమన్నా అనకపోయినా కాదన్నా అవునన్నా కానీ మంచి ఇన్వెస్ట్మెంట్ లొకేషన్ అది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి అయితే శ్రీశైలం హైవే లేదా బెంగళూరు హైవే. శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ లేదా హైవే కాన్సెప్ట్. ఈ రెండు కూడా భవిష్యత్తులో ఇక ఫుల్ ప్యాక్ అయిపోయినాయి, మనం కొనే పరిస్థితిలో లేము అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి భవిష్యత్తులో ఒక 6-7 సంవత్సరాల తర్వాత మనకు ఉపయోగపడేది ఈ సాగర్ హైవే. లాంగ్ ఇన్వెస్టర్స్కి మాత్రం ఈ సాగర్ హైవే ఉపయోగపడుతుంది. అయితే ఈ సాగర్ హైవేలో కూడా మిడ్ ఇన్వెస్ట్మెంట్ లైక్ అప్ టు 5 years, ఈ అప్ టు 5 years వరకు సాగర్ హైవేలో కూడా ఎక్కడెక్కడ ఒక మంచి లొకేషన్స్ ఉన్నాయి అని అంటే ఇది మంగళపల్లి, ఎంపీ అని రాశాను. ఈ ఎంపీ అని అంటే మంగళపల్లి. ఈ మంగళపల్లి దాని తర్వాత ఇబ్రహీంపట్నం. ఈ ఇబ్రహీంపట్నం మంగళపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే ఇబ్రహీంపట్నం వరకు దగ్గర ఒక 12 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. మీరు ఒక్కసారి మంగళపల్లికి వెళ్ళి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మంగళపల్లి పరిధిలో ఏం తక్కువ ఒక 50 నుంచి 60 హాస్టల్స్ ఉంటాయి. గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ అన్నీ కలిపి కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించి హాస్టల్స్ ఉంటాయి. అంత డిమాండ్ ఉంది ఈ ఏరియా. ఇక్కడ గజం జీపీ లేఅవుట్లలో అయితేనేమో గజం ప్రైజెస్ 20-25 వేలలో ఉంటాయి. లేఅవుట్ ప్రాపర్టీస్ అయితేనేమో 30,000 ఆ రేంజ్లో దొరుకుతాయి అనమాట. ఇక్కడ దీని తర్వాత మంచి లొకేషన్ ఏంటి అని అంటే ఇబ్రహీంపట్నం కూడా. ఇబ్రహీంపట్నం దగ్గర కూడా ఫ్యూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇబ్రహీంపట్నం దాకా కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండడం, కొంత ఇబ్రహీంపట్నం నుంచి ఈ సిటీకి ఈ బొంగుళూరు జంక్షన్ నుంచి మళ్ళీ అవతలకి వెళ్ళిపోతే మనకు తుర్కంజాల్ వెళ్తే అక్కడి నుంచి బిఎన్ రెడ్డి అటుపోతే ఎల్బీ నగర్. ఈ ఇబ్రహీంపట్నం దాకా కూడా మన ఇన్వెస్ట్మెంట్ అనేది ముందుకు తీసుకెళ్ళొచ్చు. దాని తర్వాత ఈ ఇబ్రహీంపట్నం తర్వాత కూడా ఒక మంచి లొకేషన్ ఏంటి అని అంటే యాచారం. యాచారం ఈ ఎంటైర్ దీంట్లో ఈ ప్రాపర్టీలో ఈ హైవేలో యాచారం అనేది రానున్న రోజుల్లో ఒక 5 yearsలో హ్యూజ్ డిమాండ్ రాబోయే లొకేషన్ ఈ యాచారం కాబోతుంది. ఎందుకు అని అంటే ఈ ఫ్యూచర్ సిటీ, మేజర్ ఫ్యూచర్ సిటీ అనమాట. యాచారానికి రైట్ సైడ్లో ఫ్యూచర్ సిటీ ఉంటుంది. ఫ్యూచర్ సిటీ రోడ్డు కూడా ఏదైతే 250 feet రోడ్డు ప్రస్తుతం ఉన్న రోడ్డు ఉందో ఈ రోడ్డు యాచారం దగ్గర కనెక్ట్ చేస్తారు. ఇక్కడనే ఈ యాచారం, దాని తర్వాత నందివనపర్తి తర్వాత నజ్దీక్ సింగారం, ఆ తర్వాత మీర్ఖాన్పేట, మళ్ళీ అక్కడ ఎస్కొత్తూరు దగ్గర శ్రీశైలం హైవే కనెక్ట్ అవుతుంది. ఈ ఆచారం పరిధిలో ఉన్న ఈ లొకేషన్స్ మొత్తం కూడా చౌదరిపల్లి కానివ్వండి, తుర్కలపల్లి, కొత్తపల్లి, ఇటు వచ్చేస్తే మనకు తాటిపర్తి, నక్కర్త మేడిపల్లి ఇవన్నీ కూడా వెరీ క్లోజ్ టు యాచారం అనమాట. మనం ఈ ప్రాంతాలలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా కానీ ఒక 5 yearsలో మాత్రం 5 years ఇన్వెస్ట్మెంట్కు ఈ 3 లొకేషన్స్ పెట్టుకోవచ్చు.
ఇక మంగళపల్లి ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే మంగళపల్లి మీకు 25 నుంచి 30,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నది. ఇక్కడ మీకు కమర్షియల్ పర్పస్లో బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు ఒక 500 to 1000 స్క్వేర్ యార్డ్స్ కొనుక్కొని ఒక అపార్ట్మెంట్ కట్టి హాస్టల్ పెట్టేస్తే మీకు వీలున్నంత తొందరగా రిటర్న్స్ వచ్చేస్తాయి హాస్టల్ మీద. సో ఇది కమర్షియల్గా ఉపయోగపడుతుంది. సో దీని తర్వాత ఇబ్రహీంపట్నంలో మనకు అరౌండ్ 16-17 వేలలో దొరుకుతున్నాయి ప్రాపర్టీస్. ఇది భవిష్యత్తులో ఒక 5 సంవత్సరాల 20 నుంచి 25 వేల రూపాయల దాకా మనం రిటర్న్స్ తీసుకోవచ్చు. దాని తర్వాత యాచారం విషయానికి వచ్చేస్తే 10 నుంచి 15 వేల మధ్యలో కొన్ని ప్రాపర్టీస్ దొరుకుతున్నాయి. 15 నుంచి 16-17 వేలలో కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే కనుక రానున్న 5 సంవత్సరాలలో గజం ఒక 10,000 పెట్టామంటే 15-16 వేలు అవుతుంది. లేదు గజం ఒక 15 వేలు పెట్టినామంటే 20-25 వేలు అయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాజెక్ట్స్ ఈ ఏరియాలో ప్రస్తుతానికి 12,000-13 వేలకు కూడా దొరుకుతున్నాయి. అవి ఫ్యూచర్ సిటీకి వెరీ క్లోజ్ టు ఫ్యూచర్ సిటీ నందివన పరిధిలో ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ 12,000, 13,000, 14,000 వరకు ఉన్నాయి. సో హైయెస్ట్ ప్రైస్ అంటే 14,000 ఇక్కడ ఇటు సైడ్ ఉంది. ఈ 14,000 కాస్త భవిష్యత్తులో మీకు రానున్న రోజులు 25,000 అయ్యే అవకాశం ఉంది. అంత అక్కడ డిమాండ్ ఉందన్నమాట అది. సో ఇది ఈ మన సాగర్ హైవేకి సంబంధించి. ఈ సాగర్ హైవేని రానున్న రోజుల్లో నేషనల్ హైవేగా చేయబోతున్నారు. ఇది అమరావతికి కనెక్ట్ అవుతుంది. అమరావతికి విజయవాడ హైవే కంటే ఈ రానున్న రోజుల్లో సాగర్ హైవే మనకు ఆంధ్రాకు కనెక్ట్ చేయడానికి 60 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది. కాబట్టి ఈ సాగర్ హైవేని రానున్న రోజుల్లో ఇది మరో నేషనల్ హైవే చేయబోతున్నారు. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే కనుక మేజర్గా ఈ 3 పాయింట్లు, ఈ 3 లొకేషన్స్లలో అప్ టు 5 years వరకు ఈ లొకేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకోవచ్చు. అది కూడా ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే, ఈ హైవేకి రైట్ సైడ్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే కనుక అవి ఎప్పటివరకు రిటర్న్స్ వస్తాయి అనేది మనం క్లియర్గా చెప్పలేము. అంత ఇటు సైడ్ అంత లేదు కూడా, డిమాండ్ కూడా లేదు, అంత అవసరం కూడా లేదు మనకి ఇన్వెస్ట్మెంట్కి. సో ఇది ఈరోజు సాగర్ హైవేకి సంబంధించి. సో మీకేమన్నా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమన్నా ఉండి నా ద్వారా ఏమన్నా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే సో నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా పేరు గోవర్ధన్. సో నా నెంబర్ వచ్చేసి 9390487807. థ్యాంక్ యూ.